ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమయ్య రాథోడ్, ఇందాక నుంచి అడుగుతున్నాను, బాగీకి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడతాడా అని. ఏవి చెప్పకుండా అలా మౌనంగా ఉంటావేంటయ్యా? సార్ అది నీకు మంచి కానుక కూడా ఇస్తానన్నాను కదా. నువ్వు ఎలాగ చెప్పలేవు గాని నన్ను చెప్పమంటావా? నా బాగీకి కూతురే పుడుతుంది, అది కూడా మా అరుంధతే పుడుతుంది. నా తల్లిని అప్పుడు ఎలాగూ నేను పెంచలేకపోయాను. ఇప్పుడు ఆ పసిబిడ్డని నా చేతులతో నేనే పెంచుతాను. అయ్యో నాన్న, భాగ్యకి పిల్లలు పుట్టట్లేదు. ఆ బిడ్డని చంపుకోబోతుంది. ఆపండి నాన్న. ప్రొసీజర్ స్టార్ట్ చేశాము. ఇంకోసారి ఆలోచించండి. ఒక డాక్టర్గా నేను ఎన్నో డెలివరీలు చేశాను, ఎన్నో అబార్షన్లు కూడా చేశాను. కానీ ఒక ప్రాణం పోయడంలో ఉన్న సంతోషం ప్రాణం తీయడంలో ఉండదు. నాకు కూడా పిల్లలున్నారు. ప్లీజ్ డాక్టర్, మీ డ్యూటీ మీరు చేయండి. నా గురించి, నా బిడ్డ గురించి వరి అవ్వకండి. సరే, మీ ఇష్టం. సిస్టర్, ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే మేడం. ఏమైంది రాథోడ్, ఇందాక నుంచి ఏదోలా ఉన్నావేంటి? ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడాలా? హలో, జీ హాస్పిటల్. నేను మేజర్ అమరేంద్రని మాట్లాడుతున్నాను. నా వైఫ్ మీ హాస్పిటల్కి వచ్చింది. పేరు చెప్పండి సార్. భాగమతి. తన ఆపరేషన్ చేయించుకోబోతోంది. సారీ సార్, భాగమతి అనే పేరుతో ఏ అపాయింట్మెంట్ రిజిస్టర్ అవ్వలేదు. తను అక్కడికే వచ్చింది. ప్లీజ్ కాస్త చూడండి. హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు సార్, ఎవరినన్ను అడగమంటారు? అక్కడ మా మావయ్య రామ్మూర్తి గారు అని ఉంటారు. వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి ప్లీజ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఇక్కడ రామూర్తి గారు ఎవరు సార్? నేనేనమ్మా. మీకు మీ అల్లుడు గారు ఫోన్ చేస్తున్నారంట. మీరు మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మా రిసెప్షన్ కి కాల్ చేశారు. అవునా? అయ్యో, చాలాసార్లు ఫోన్ చేస్తున్నారే, నాకు రింగే వినిపించలేదే. సర్లే అమ్మా, నేను మాట్లాడుతాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. హలో మావయ్య, మీరు ఫోన్ ఎందుకని ఎత్తడం లేదు? చూసుకోలేదు బాబు, పైగా రింగ్ కూడా వినిపించలేదు. హాస్పిటల్కి వెళ్ళారా? ఇక్కడే ఉన్నాను బాబు. బాగి ఎక్కడుంది? టెస్టుల కోసమని డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్లారు. బాగి టెస్టులు చేయించుకోవడం లేదు మావయ్య, అబార్షన్ చేయించుకుంటుంది. బాబు గారు, ఏంటి బాబు మీరు చెప్పేది? కడుపులో బిడ్డని వద్దనుకుంటుందా? అవును మావయ్య, వెంటనే వెళ్ళి ఆపండి, నేను వస్తున్నాను. నన్ను క్షమించండి సార్, ఈ విషయం ఎవరితో చెప్పొద్దని
మిస్ అమ్మ నాతో ఒట్టేయించుకుంది. డాక్టర్ 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 ఓ, డాక్టర్ మా డాక్టర్ మా ఆపరేషన్ ఆపండి. డాక్టర్ మా ఆపరేషన్ ఆపండి. డాక్టర్ మా డాక్టర్ మా ఈ పాటికి బాగి కడుపులో బిడ్డ కైలాసానికి వెళ్ళుంటుంది. లోపలికి వెళ్ళి దాని ఏడుపు మొహం చూసొస్తాను. అమ్మరు వచ్చాడేంటి ఇప్పుడు? బాగి, రెండల్లుడు గారు, సమయానికి మీరు ఫోన్ చేయకపోయింటే చాలా పెద్ద ఘోరం జరిగిపోయిండేది. పిచ్చి పట్టిందా నీకు? నువ్వేం చెయ్యబోయావో నీకు తెలుస్తుందా? నిన్ను ఏమండి 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 రాథోడ్, నీకే విషయం తెలిసి కూడా నాతో ఎందుకు చెప్పలేదు? సారీ సార్, మీతో చెప్పొద్దని మిస్ అమ్మ నాతో ఒట్టేయించుకుంది. అందుకే కడుపులో బిడ్డ నీకు భారం అయిపోయిందా? చెప్పు, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేయాలనుకున్నావు? తల్లివి కావడం నీకిష్టం లేదా? సవతి తల్లి నవ్వడం నాకు ఇష్టం లేదండి.